వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ జరగనున్నాయో వాటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వీటిలో వీలైతే ఏకగ్రీవం చేసి ఏకగ్రీవంగా ఒక్కళ్ళని ఎంచుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్తున్నంటే ఏకగ్రీవంగా చేసుకోలేకపోతే మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే మినిస్టర్లు ఉంటారో వాళ్ళకి పరిచయాలు ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునే వాళ్ళకి మాత్రం మీరు ఓటేసి గెలిపించుకోండి, లేదు అంటే మీ గ్రామాల అభివృద్ధి చెందాలని అయితే డైరెక్ట్ థ్రెటనింగ్ ఇస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వంలో ఏదైతే ఉందో, ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీకి ఓటు వేయకపోతే మీకు గ్రామంలో అభివృద్ధి జరగదు అని అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు దాని మీనింగ్ అదే వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్కేస్ వాళ్ళకి అక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎవరైతే దగ్గరగా ఉండి వాళ్ళతో పనులు చేయించుకునే సామర్థ్యం ఉన్న క్యాండిడేట్ ఈ గ్రామ స్థాయిలో మంచోడు కాకపోయి ఉండొచ్చు, అతను అక్కడ మంచి పేరు లేకపోయి ఉండొచ్చు, ఆయన ఆ నిధులు తెచ్చుకొని కూడా దుర్వినియోగం చేయొచ్చు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఓటేసి గెలిపించాలా? అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఏంది? ఇండైరెక్ట్గా థ్రెటనింగ్ ఇస్తున్నాడు. మీరు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, లేదంటే మీ గ్రామాలు అభివృద్ధి చెందవు, మీ గ్రామాలకు నిధులు అని అయితే చెప్తున్నాడు. అంటే ఇలా చెప్పడం అనేది ప్రజాస్వామ్యం ఎంతవరకు కరెక్ట్? ఇలా చూసుకుంటే, అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏవైతే ఏకగ్రీవాలు ఉన్నాయో ఏకగ్రీవాలు చేస్తున్నారు. ఇలా ఏకగ్రీవాలు చేయడం అనేది అయితే ఎలా ఏకగ్రీవం చేయాలి, అంటే ఎందుకు ఏకగ్రీవం చేయాలి, ఎందుకు ఎనానిమస్గా ఇచ్చేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే అక్కడికి రాజ్యాంగం చెప్తున్న హక్కు ఏంటంటే అక్కడ ఎవరూ లేరు, ఒక్కళ్ళే మంచి వ్యక్తి ఉన్నారో ఆ మంచి వ్యక్తి ద్వారానే మీకు మంచి జరుగుతుందని మీరు భావిస్తే అప్పుడు మాత్రమే మీరు ఏకగ్రీవం చేసి ఎనానిమస్గా గెలిపించేయాలి. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వేలంపాట పెడుతున్నారు. ఏదైతే గుళ్ళు కానీ ఏదైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినవి వాటికి ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళకే ఆ సర్పంచ్ పోస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అంచివేసేది. ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఒక గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు మంచోళ్ళు కాదు, ఒక వ్యక్తి మంచోడు ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ప్రజలందరూ కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎనానిమస్గా సర్పంచ్ని చేయొచ్చు. కానీ ఇక్కడ అది జరగట్లేదు. వాళ్ళు ఏంది ఒక చిటీ పాట టైప్లో ఒక పాట పెట్టుకొని ఏదో టెండర్కి పిలిచినట్టు, టెండర్కి వెళ్ళి పాట పాడినట్టు సర్పంచ్ పదవిని నిలబెట్టి, ఆ సర్పంచ్ పదవి అంటే ఆ గ్రామ అభివృద్ధి 5 సంవత్సరాల గ్రామ అభివృద్ధి దాన్ని తాకట్టు పెట్టి అక్కడ పెట్టి మీరు ఎంత ఇస్తారు? 20 లక్షలు అవుతుంది ఈ గుడి బాగు చేయించడానికి. 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు ఎవరు ఇస్తారంటే ఒకళ్ళు 20 లక్షలు అంటే ఇంకొకళ్ళు 22 లక్షలు అంటారు, 23, 24 అట్లా ఎవరైతే పాడతారో. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్ ఇదే ఉన్నది. దాదాపుగా 10ల సంఖ్యలో గ్రామాల్లో అయితే ఏకగ్రీవం నడుస్తుంది. ఎందుకు? ఇదే ఈ వేలంపాట ద్వారానే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో, ఎవరైతే వాళ్ళ గుళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారో వాళ్ళకి సర్పంచ్ పదవి అయితే కట్టబెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ దగ్గరగా చూసుకుంటే 50 లక్షల నుంచి ₹1 కోటి పదవి అవుతుంది. అంటే ఒక సర్పంచ్ పదవి విలువ ₹1 కోటి. అంటే ₹1 కోటి తీసుకొని ఆయన ఏం చేస్తాడు? గుడి బాగు చేపిస్తాడు. ఆ ₹1 కోటి ఇస్తాడు, గుడి బాగు అవుతుంది, అంతా కంప్లీట్ అవుతుంది. అంటే ఆ ₹1 కోటి రికవరీ చేయాలి కదా ఆయన. ఎట్లా చేస్తాడు? మీ గ్రామానికి నిధులు వస్తాయి. ఏది రోడ్లు వేయమనో, లేదు అంటే చెరువు కట్టలు బాగు చేయించమనో, లేదు అంటే ఒక స్ట్రీట్ లైట్ వేయమనో, ఇలాంటి ఒక నిధులు వస్తూ ఉంటాయి సర్పంచ్కి. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా క్యాల్కులేషన్ ₹1 కోటి ఖర్చు పెట్టా వీళ్ళకి, కాబట్టి ఈ ₹1 కోటి నేను వసూలు చేసిన తర్వాత అప్పుడు మాత్రమే వీళ్ళకి నేను ఖర్చు పెడతా, వీళ్ళకి డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటాడు అతను. అప్పుడు ఏం జరుగుతుంది? గ్రామానికి 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోతుంది. మీరు వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ₹1 కోటి ఇచ్చిండు కదా, ₹1 కోటి ఇచ్చి కూడా కట్టించిండు. ఇంకెందుకు అడుగుతారు? అడగరు. మీకు ఆలోచన కూడా రాదు, అడగాలన్నా కానీ మీకు మనసు రాదు. అంతేకాకుండా ఇంతకుముందు సర్పంచులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది అలా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వీటికి ఆ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో చాలామంది సర్పంచులు కానీ గెలిచిన వాళ్ళు, పనులు చేయించిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఊరేసుకున్నారు. ఎందుకు ఊరేసుకున్నారంటే నిధులు రాక, నిధులు రిలీజ్ చేయక ప్రభుత్వాలు వీళ్ళు అప్పులు తెచ్చి ఈ గ్రామాల పనులు చేయించిన తర్వాత ఈ అప్పులు మీద పడి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది ఊరేసుకొని. 10ల సంఖ్యలో తెలంగాణలో అయితే చనిపోవడం జరిగింది సర్పంచులు. ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిండో, అంటే మా పార్టీకే ఏదైతే మినిస్టర్లకు సంబంధించి డైరెక్ట్గా చెప్తలేడు, ఇండైరెక్ట్గా థ్రెటనింగ్ ఇస్తుండు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తి మీరు ఓట్లే సర్పంచ్ గెలిపిస్తే మీ గ్రామం అభివృద్ధి చెందదు అంటుండు. అంటే ఏంది? నిధులు ఇయ్యను డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు. ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు చేసిన తప్పు ఉందో అదే తప్పుని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు. ఇంతకుముందు ఏం జరిగింది? ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పోయినసారి, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించింది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికో, ఏ సిపిఎంకో, ఏ సిపిఐకి ఇలాంటి ఏదైతే వేరే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల ద్వారా గెలిచిన ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళు పనులు చేపించారు. కాకపోతే పనులు చేపించారు కానీ ఆ నిధులకు అప్లై చేసినప్పుడు నిధులు లేదు వాళ్ళు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మేము ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు నిధులు ఆపేయడం జరిగింది చాలామందికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దిక్కుదోచిన పరిస్థితిలో కుదిరితే వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు, లేదు అంటే సూసైడ్ చేసుకొని ఇలా 10ల సంఖ్యలో అయితే సర్పంచ్లు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మీరు కాంగ్రెస్ ఓటు వేయకుండా వేరే బీఆర్ఎస్కి కానీ, బీజేపీ కానీ వేరే పార్టీలకు ఓటు వేసి వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకి నిధులు మేము ఇయ్యము అని అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇట్లా చెప్పడం వల్ల అయితే మళ్ళీ ఆ సర్పంచ్లు చచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏంది? ప్రజలు ఏ పార్టీకైనా ఓటు వేయచ్చు, ఏ వ్యక్తినైనా గెలిపించవచ్చు.
ఈ వ్యక్తికి గెలిపిస్తేనే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే మాత్రమే మీ నిధులు ఇస్తామని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అక్కడ ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు ఒక గ్రామం ఉంది, ఏ అనే గ్రామం ఉంది, బి అనే గ్రామం ఉంది, సి అనే గ్రామం ఉంది. ఒక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా గెలుచుకున్నాడు, ఇంకొక గ్రామంలో బి అనే గ్రామంలో బీఆర్ఎస్, ఇంకో గ్రామంలో బీజేపీ, ఇట్లా మూడు పార్టీలు 3 గ్రామాల్లో ఉన్నప్పుడు ఏ అనే గ్రామానికి నిధులు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉందో అదే పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించారు కాబట్టి ప్రజలు ఆ పార్టీకి నిధులు ఇవ్వాలి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడన్నా రూల్ ఉందా? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఏం చెప్తుండే ప్రజలకి? థ్రెటనింగ్ ఇస్తుండా. ఆయన చేసే వాక్యాలకి ఈ సర్పంచులు చనిపోయేదానికి సేమ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇప్పుడు ఒక బీసీ అనే గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ని గెలిపించుకున్నప్పుడు ఆ ప్రజలు ఏమనుకుంటారు? మా గ్రామాలకు నిధులు రావే అనుకుంటారు కదా. ఇప్పుడంటే ఎలక్షన్స్ కాలేదు, ఎలక్షన్స్ కాకముందే ఈ వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒకవేళ బీఆర్ఎస్కి బీజేపీకి ఏదైతే పార్టీలు గెలుచుకుంటాయో సర్పంచ్ సీట్లు వాళ్ళకి నిధులు ఇయ్యడా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఏకగ్రీవాలు ఇనానిమస్లు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దీని మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఇలాంటి ఏకగ్రీవాలు ఈ వేలంపాటలు పెట్టి పబ్లిక్గా ఏదో చిట్టిపాటల టైప్లో పబ్లిక్గా వేలంపాట పెట్టి ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యం అయితే నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కంపల్సరిగా న్యాయ సమీక్ష అయితే జరగాలి. ఇలా పబ్లిక్గా వేలంపాటలు పెట్టి సర్పంచ్ ఎలక్షన్స్ జరగడం వల్ల ఇదైతే ప్రజాస్వామ్యానికి అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ముప్పై అవకాశం ఉంది. రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు కూడా ఇదే విధంగా వేలంలో పడితే అదాని అంబానీలే పీఎంలు అవుతారు. 100 కోట్లు ఆస్తున్నాడే ఎమ్మెల్యే అవుతాడు, 1000 కోట్లు ఆస్తున్నాడే సీఎం అవుతాడు. ఈ విధంగా అవడం వల్ల అయితే చాలా ప్రజాస్వామ్యానికి అయితే ముప్పు వచ్చే అవకాశం ఉంది. దీని మీద న్యాయ సమీక్ష జరగాలి. అంతేకాకుండా ఏదైతే న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయస్థానాలు దీని మీద చొరవ తీసుకొని దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి. అంతేకాకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏదైతే ఇనానిమస్గా నడుస్తున్నాయో వీటి మీద ఏదైతే మన పంచాయతీరాజ్ యాక్ట్ ఉందో ఆ చట్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సవరించాలి. సవరించేసి లేదా సవరించకపోతే జరగదు. ఇప్పుడు గ్రామంలో ఒక 10 మంది కూర్చొని డిసైడ్ అయిపోయి వాళ్ళు పంచుకుంటే అక్కడ వేస్ట్ కదా. అక్కడ ఏమవుతుంది? డబ్బులకు సర్పంచ్ పదం అమ్ముతున్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని అమ్మితే ఎంత తప్పో దానికంటే 100 రెట్లు తప్పది. ఒక సర్పంచ్ పదాన్ని అమ్ముకోవడం అనేది గవర్నమెంట్ ఉద్యోగాన్ని అమ్ముకున్న దానికంటే 100 రెట్లు తప్పది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల పాటు అక్కడున్న 5,000 నుంచి 10,000 మంది గ్రామంలో ఎవరైతే 5,000 మంది ఉంటారో 5,000 మంది జనాల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టే. ఒక డబ్బులు ఉన్నోడికి ఇచ్చేసినట్టే వాళ్ళ తాకట్టుని. వాళ్ళు ఇష్టపూర్తిగా అయితే ఇవ్వట్లేదు కదా. ఏదో 10 మంది డిసైడ్ అవుతారు పెద్ద మనుషుల ఊర్లలో. ఆ 10 మంది డిసైడ్ అయిపోయి ఇలా చేద్దామంటారు. మిగిలిన ప్రజలు ఏం చేస్తారు? సాధారణ ప్రజలు అరే మనం వీళ్ళ మాట వినకపోతే రేపు మన ఫ్యూచర్లో ఏమైనా చేస్తారే, మన పనులు కావే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? సరే ఎటుపోతాడు పోనీ మనకు వచ్చేది లేదు పోయేది లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని సవరించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. దీన్ని సవరించి దీనికి ఏదైతే ఇనానిమస్ రూల్స్ ఉన్నాయో ఇవి మార్చి ఇనానిమస్ కూడా ఒక లెక్క ప్రకారం చేయాలి. ఇట్లా ఓపెన్గా వేలంపాటలు సర్పంచ్కి వేలంపాటలు వేసి ఇనానిమస్గా చేయడం అయితే దీని మీద అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే న్యాయస్థానాలు చొరవ తీసుకొని చట్టాలు మార్చాలి. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యాలు ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. థ్యాంక్ యూ.